2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, అట్లాగే సంపూర్ణ మద్య నిషేధం ఇట్లాంటివి ఆనాటి హామీలు అవి. 2000 అదే పెన్షన్ 1000 రూపాయలు అన్నటువంటిది వచ్చారు చేశారు, రుణమాఫీలు అవ్వలేదు. 19 హామీలు నవరత్నాలు, పేదలకు ఎట్లా ఇస్తాను, అమ్మఒడి డబ్బులు ఇస్తాను ఇట్లాంటివి. వీటిలో వాళ్ళు చెప్పడం 98% అనొచ్చు, కానీ మనకు కనబడుతుంది 80-85% కనబడుతుంది. అది పక్కన పెడితే ఇప్పుడు ఎలక్షన్స్లో సూపర్ 6 తెలుగుదేశం పార్టీ హైలైట్ చేసుకొచ్చేది. అమ్మఒడి ఎంతమంది అయితే అంతమందికి, అలాగే ప్రతి ఇంట్లో ఉన్న మహిళకి 1500 రూపాయల డబ్బులు, అట్లాగే వాళ్ళకి ఏది బస్సుల్లో ఫ్రీ ఇట్లాంటివి. ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం హామీలు వస్తాయి అంటే ఇదే కోణంలో చూసుకుంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెడతాం మళ్ళీ అంటున్నారు కదా. నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఇంటింటి దగ్గరికి భోజనం క్యారేజీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాం, డెలివరీ వాలంటీర్ల వ్యవస్థ తరహాలోనే ఇంటింటికి భోజనం మంచి కూరలు పచ్చళ్ళతో హోటల్ ఫుడ్ లాగా పంచభక్ష పరమాన్నాలతో పెట్టుకొస్తాం. అట్లాగే బ్యూటీ పార్లర్లు మీ ఏరియాలోని ఫ్రీ, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అంటే ఇళ్లలో ఉన్న మధ్యతరగతి మహిళలకి ఇబ్బంది రాకుండా, లేకపోతే పేదలకి మహిళలకి వాళ్ళకి ఇబ్బంది రాకుండా మీ ఏరియాలోనే వృద్ధాశ్రమాలు పెడతాం. మీ ఇంట్లో ముసలాళ్ళని అక్కడికి పంపించేసి అక్కడ తినచ్చు, అక్కడే స్నానాలు చేయించవచ్చు, అంటే వాళ్ళకి భారం తగ్గించడం. ఓట్ల కోసం ఎక్కడికైనా వెళ్ళేటటువంటి రోజులు కాబట్టి క్రమంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఇలాంటి హామీలు ఎన్నొస్తాయనేది చూడాల్సి ఉంది.